వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమిత్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. చికెన్ కూర ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి కొత్తగా చేసి చూడండి. మెంతి కూర చికెను దీన్ని అన్నంలో కలుపుకొని తిన్నా లేదా పులావులోకి బిర్యానీలోకి తిన్నా టేస్టీగా ఉంటుంది. ఈ మెంతి కూర చికెన్ గ్రేవీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేను. దీనిలో పోషకాలు అధికంగా ఉంటాయి, పైగా ఇగురు టేస్టీగా ఉంటుంది. ఒకసారి దీన్ని చేసుకొని తిన్నారు అంటే దీనికి ఫేవరెట్ అయిపోతారు. ముఖ్యంగా దీన్ని ఏం చేయాలంటే ఒక అరకిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి 2-3 సార్లు నిమ్మకాయ వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలా. మెంతికూర తెచ్చుకొని దాన్ని బాగా ఏడు కట్ చేసేసి శుభ్రంగా కడిగి ఒక కప్పు పెట్టుకోవాలి. అరకిలోకి ఒక కప్పు పెట్టుకోవాలా. తర్వాత తరిగిన టమాటాలు, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిర్చి, కాసింత పెరుగు, పొయ్యి మీద కళాయి పెట్టి ఒక 3 చెంచాలు ఆయిల్ పోసాక అది వేడెక్కాక చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, అది గరం మసాలా వేసేసేయాల. గరం మసాలా వేసి అవి చిట్టపట్టలాడిన తర్వాత దాంట్లోకి అవి బిర్యానీ ఆకు వేసాం కదా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ వేసేసినాక అది బాగా చిట్టపట్టలాడినాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఈ రెండేను, ఇంకేం వేయరు. అవి కూడా చిట్టపట్టలాడిన తర్వాత తరిగి పెట్టుకున్నాం చూడండి ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయలు వేసేసేయాల. ఆ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలా. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ కర్రీ చేసేటప్పుడైనా ఈ ఉల్లిపాయలు తాలింపులో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. బిర్యానీలోకి కూడా అంతేను. తర్వాత బాగా మగ్గిపోయినాయి ఉల్లిపాయలు, కరివేపాకు వేసాము, చిటపటలాడింది. తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, తరిగి పెట్టుకున్న టమోటాలు వేయాల. చిలికలుగా తరిగి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అవి వేయాల. తర్వాత టమోటాలు వేయాల. టమోటాలు, పచ్చిమిర్చి వేసిన తర్వాత అవి బాగా మగ్గుతాయి. అవి బాగా మగ్గిన తర్వాత దీన్ని తరిగి పెట్టుకున్నాం చూడండి కొత్తిమీర, దీన్ని మెంతికూరని బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఆ మెంతికూర ఏగితేనే బాగుంటుంది, లేకుంటే లైట్గా చేదు వస్తుందండి. ఆ మెంతికూర లైట్గా చేదు వస్తుంది. ఇది ఏగాలి బాగా దాన్ని మెంతికూరని దాంట్లో వేసేసిన తర్వాత ఏళ్ళు అన్నీ శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, మట్టి డస్ట్ అంతా ఉంటుంది, శుభ్రం చేసి పెట్టుకోవాలా. బాగా సన్నసేగ మీద బాగా మెంతికూర వేగాల. వేగిన తర్వాత దాంట్లోకి రుచికి తగినంత ఉప్పు, పసుపు, ఈ 2 వేసేసేయాల. ఉప్పు, పసుపు వేసిన తర్వాత కొంచెంసేపు మగ్గుద్ది కదా. ఉప్పు, పసుపు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్టు దాంట్లో వేసేసేయాల. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు రెడీ చేసుకుంటేనే బాగుంటుందండి. ఎప్పుడో రెడీ చేసి పెట్టుకుంటే బాగానే ఉండదు, టేస్టీగా ఉండదు. మనం ఈ కూర చేసే రోజే రెడీ ఏముంది, కాసింత అల్లము, కొద్దిగా వెల్లుల్లిపాయలు అవి దంచుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. దీంట్లో వేసాం కదా, దీంట్లో వేసినాక పచ్చివాసన పోయేంత వరకు వేపాలా. పచ్చివాసన పోయేంత వరకు వేపిన తర్వాత అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు దీంట్లోకి ఇది పెరుగు లేదా అండి, పెరుగు కొబ్బరిపాలు పోసుకుంటారు చాలామంది. కొబ్బరిపాలకి ఆప్షన్ అండి ఇది. ఆ కొబ్బరిపాలు లేకుంటే పెరుగు పోసుకోవచ్చు. ఇది వేయాల. పుదీనా, కాసింత పుదీనా, కారము, రుచికి తగ్గంత కారము, పచ్చిమిర్చి వేసాం కదా, రుచికి తగ్గంత కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ఈ 3 వేసేసి ఈ బాగా నూనె ఆయిల్ బయటకు వచ్చేసేయాల. బాగా ఏగిపోయినాయి అవి మొత్తం. దాంట్లో కాసింత పెరుగు వేసుకోవాలండి. పెరుగు, కొబ్బరిపాలు చెప్పాను కదా, కొబ్బరిపాలు వేసుకోవచ్చు, ఆప్షన్ అండి ఇది. నేనేమో పెరుగు వేసాను, మీ కొబ్బరిపాలు ఉంటే కొబ్బరిపాలు వేసుకోండి. ఇదంతా మొత్తం కదుపుకోవాలా. కదుపుకున్నాక ఆయిల్ బయటకు వచ్చేసేయాల. ఆయిల్ బయటకు వచ్చేసిన తర్వాత దాంట్లోకి ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్నామే చికెను, శుభ్రంగా నిమ్మకాయ, ఉప్పు అవన్నీ వేసి కడిగి పెట్టుకున్నాం కదా, చికెన్ దాంట్లో వేసేసేయాల. దాంట్లో వేసిన తర్వాత అదంతా చికెన్ వేసేసి మొత్తం కదుపుకోవాలా. ఈ మసాలా మొత్తం దానికి ఆ చికెన్కి పట్టిపోవాలా. తర్వాత ఒక అర్ధ గ్లాసు నీళ్ళు పోసుకొని మూత పెట్టేసేయాల. అర్ధ గ్లాసు నీళ్ళు పోసుకొని మూత పెట్టేసేసిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు అట్లా ఉడికినివ్వాలి. దాన్ని 10 నిమిషాలు ఉడికినిచ్చిన తర్వాత మూత పెట్టాము కదా, మూత పెట్టి 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసాము, ఉడికిపోయింది. గుమ్మగుమ్మలాడే మెంతి కూర, చికెను కూర రెడీ.
రెడీ అయిపోయింది. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని దానిపైన చల్లేసినాక ఎంత బాగుంటుందండి ఇది. చాలా బాగుంటుంది. మెంతికూర చికెన్ గ్రేవీకి జోడిగా బిర్యానీ, పులావు, చపాతీ, రోటీ, వైట్ రైస్ ఏదైనా బాగుంటుంది. ఒక్కసారి ఈ పద్ధతిలో అద్భుతంగా ఉంటుంది. ఈ కూర చేసుకున్నారంటే ముఖ్యంగా ఇగురు ఎక్కువగా వస్తుంది కాబట్టి అన్నంలో కలుపుకొని వీలవుతుంది. రోటీ, చపాతీ కూడా ఈ చికెను మెంతి కూర టేస్టీగా ఉంటుంది. ఒకసారి తిన్నారంటే దీన్ని మీరు వదిలిపెట్టరు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదటిగా ఈ ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. అన్నంలోకి కానీ, పులావ్లోకి కానీ, దేంట్లో రోటీలోకైనా బాగుంటుంది. మీరు బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క ఆలని వస్తుంది. నేను పెట్టే ప్రతి ఒక్కటి మొదటగా